క్రైస్తల ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేము ప్రాకార పునాదులలో 12 రత్నములు ప్రస్తావించబడ్డాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు ఇది మనకు కనబడుతుంది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది ఎమ్రారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఒక ఇంటికి కానీ ఏదైనా ఒక కట్టడానికి కానీ రక్షణను, క్షేమాన్ని, గౌరవమును, నెమ్మదిని ఇచ్చే సరిహద్దులను తెలియజేసేది ప్రాకారము. ఆ ప్రాకారము ఆ ఇంటికి, ఆ కట్టడానికి ఎంత ప్రాముఖ్యమైనదో దాని పునాదులు, ఆ ప్రాకారపు పునాదులు కూడా అంతే బలమైనవిగా ఉండాలి. పునాది యొక్క ఆత్మీయ అర్థం. ఒక కట్టడము ఎంత అందమైనదైనా, ఎంత పెద్దదైనా దాని పునాది బలహీనంగా ఉంటే అది నిలవదు. వాన, గాలి, తుఫాను వచ్చినప్పుడు అది కూలిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పారు. మత్తయి 7వ అధ్యాయము 24 నుంచి 25వ వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. పునాది ద్వారా మనం పొందే ఆత్మీయ సందేశం ఏమిటంటే, 1 స్థిరత్వం. పునాది ఎంత బలముగా ఉంటే ఇంటి నిలకడ అంత బలముగా ఉంటుంది. మన జీవితానికి సంబంధించిన దేనికైనా వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి పునాదిగా ఉంటే ఎటువంటి పరీక్షలు వచ్చినా మన ఆత్మీయ జీవితం కూలిపోదు. 2 దృఢత. పునాది బలంగా ఉంటే కట్టడం ఎంత ఎత్తుగా పెరిగినా అది కూలదు. అలాగే మన విశ్వాసం దేవునిపై, యేసుపై, దేవుని వాక్యంపై స్థిరపడితేనే మన జీవితం ఎంత ఎదిగినా అది నిలకడగా దృఢత్వంను కలిగి ఉంటుంది. 3 అసలైన భద్రత. బలమైన గోడలు, అందమైన ప్రాకారాలు ఉన్న పునాది అనేది బలంగా లేకపోతే ప్రయోజనం లేదు. అదేవిధంగా మన జీవితంలో బాహ్య సంబంధమైన భక్తి ఉన్నప్పటికీ వాక్యమై ఉన్న క్రీస్తు అనే పునాది లేకుంటే మన ఆత్మీయ జీవితం బలహీనమవుతుంది. అసలైన భద్రత పునాదిలోనే ఉంది. మన జీవితంలో బాహ్య సంబంధమైన భక్తి బలంగా ఉన్నట్లు కనిపించవచ్చు. మంచి ఇల్లు, ఆస్తులు, ఆధ్యాత్మికంగా కనిపించే అలవాట్లు, ప్రార్థన చేయడం, సభలకు వెళ్ళడం వంటివి, ఇవన్నీ కూడా మనుషుల కంటికి బలమైన ప్రాకారాల్లాగా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ కేవలం బాహ్య సంబంధమైనవే. మానవుని జీవితం బయటికి మనుషులకు కనిపించే రీతిలో బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు ఉన్నతమైన మంచి స్థితి, ఆస్తి, పేరు, ప్రతిష్ట, విజయాలు. ఆధ్యాత్మికంగా కనిపించే కొన్ని అలవాట్లు, ప్రార్థన చేస్తున్నట్లు కనిపించడం, సభలకు వెళ్తూ ఉండటం, బైబిల్ పట్టుకొని తిరగటం మొదలైనవి మన చుట్టూ ఉన్న వారికి ఈ వ్యక్తి బలంగా ఉన్నాడు అని అనిపించే రూపం. కానీ ఇవన్నీ బాహ్యంగా ప్రకటింపబడుతున్న రూపం మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే బాహ్య సంబంధమైన రూపం మనుషులకు కనిపించే రూపం. కానీ అసలు బలమంతా పునాదిలోనే ఉంటుంది. దేవుని వాక్యంతో పునాది అనేది దేవునికి మాత్రమే తెలిసే నిజమైన ఆత్మీయ స్థితి. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో దేవునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన నిజమైన రూపం. అంటే క్రీస్తు మీద మన జీవితం నిలబడకపోతే, వాక్యమై ఉన్న క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా మనకు పునాది ఏ విషయంలోనైనా వేయబడకపోతే ఈ బాహ్య సంబంధమైన రూపం అది ఎప్పటికైనా కూలిపోతుంది. మత్తయి 7వ అధ్యాయము 26, 27 వచనాల్లో క్రీస్తు యేసు ప్రభువారు ఇలా బోధించారు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇక్కడి వచనంలో యేసు చెప్పినట్లు ఇసుక మీద ఇల్లు కట్టినవాడు వర్షం వచ్చి ప్రవాహం కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే పునాది బలంగా లేదు. అదేవిధంగా మన జీవితం దేవుని వాక్యం మీద నిలబడకపోతే, కట్టబడకపోతే ఎంత బలంగా కనిపించినా అది కూలిపోతుంది. కాబట్టి నిజమైన భద్రత వాక్యమై ఉన్న క్రీస్తే పునాదిగా ఉండటంలోనే ఉంది, బాహ్య ప్రవర్తనలో కాదు. 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాయలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టితో దాన్ని అగ్నియే పరీక్షించను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాని జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుంచి తప్పించుకున్నట్లు రక్షించబడును. మన హృదయంలో, మన ఆత్మీయ జీవితంలో ఏ పునాది మీద మనం నిలబడి ఉన్నాం?
లోకపు సంపద, గౌరవమా, మన శక్తి మీద, లేక వాక్యమై ఉన్న యేసుక్రీస్తు అనే రాయి మీదన క్రీస్తు మీద పునాది వేసుకున్న జీవితం శత్రువు ఎంత దాడి చేసినా కూలదు. కానీ ఇతర పునాదుల మీద కట్టబడిన జీవితం చిన్న పరీక్షకే పడిపోతుంది. కాబట్టి బాహ్యంగా ఎంత బలంగా కనిపించినా నిజమైన స్థిరత్వం క్రీస్తులో వేసిన పునాదిలోనే ఉంటుంది. వాక్యంపై ఆధారపడి పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జీవితం కట్టబడితేనే పరీక్షలు, కష్టాలు, శత్రువు చేసే దాడుల మధ్య మన జీవితం నిలబడగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.